బిగ్ బాస్ కి తెలుగు వారు పనికిరారంట. ఈ వారం ఎలిమినేషన్ ఎవరో తేలిపోయింది. దడదడలాడిస్తున్న సంజన దువ్వాడ గొడవ, సినిమా చూపిస్తున్న రీతు డెమాన్ ఓ తమిళమ్మాయి. బిగ్ బాస్ లో పంచాయతీ కాదు, డైరెక్ట్ పార్లమెంటే రాజా. హారతందుకు. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక ఈరోజు అప్డేట్స్కి వస్తే, బిగ్ బాస్ హౌస్కి తెలుగు వారు పనికి రారంట. అవునండి, బిగ్ బాస్ హౌస్కి తెలుగువారు పనికిరారు, తేలిపోయింది. ఎందుకంటే తెలుగు వారిని తరిమేస్తున్నారు కూడాను. ఎందుకంటే తెలుగులోని 2 రాష్ట్రాలు ఉన్నాయి. మిగతా భారతదేశంలో ఒక్కొక్క భాషకు ఒక్కొక్క రాష్ట్రం ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం ఒక రాష్ట్రం ఉంది, తమిళం ఒక రాష్ట్రం ఉంది, కన్నడం ఒక రాష్ట్రం ఉంది, మరి మరాఠీ ఒక రాష్ట్రం ఉంది, ఒరియా ఒక రాష్ట్రం ఉంది, బెంగాల్ ఒక రాష్ట్రం ఉంది, రాజస్థాన్ ఒక రాష్ట్రం ఉంది, గుజరాత్ ఒక రాష్ట్రం ఉంది, హిందీ ఒక 4-5 రాష్ట్రాలు ఉన్నాయి. అంతేగాని మరి తెలుగు మాత్రం 2 రాష్ట్రాలు ఉన్నాయి. పైగా తెలుగు 2 రాష్ట్రాల్లో కాకుండా మరి కర్ణాటక వెళ్తే బళ్ళారి జిల్లాకి సెకండ్ ఆంధ్ర అంటారు. అదేవిధంగా మరి తమిళనాడు వెళ్తే చెన్నైలోని మ్యాక్సిమం తెలుగు ఉంది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ వెళ్ళినట్లయితే ఖరగ్పూర్కి సెకండ్ ఆంధ్ర అంటారు. మరి ఛత్తీస్గఢ్ వెళ్తే బిలాయికి సెకండ్ ఆంధ్ర అంటారు. ఇలా చెప్పుకుంటూ కూడా ఒరిస్సాలో చూస్తే రాయగడ, జైపూరు, బరంపూరు, మరి పర్లాకముడి, ఈ ఛత్రపూర్, ఇట్టటి ఈ ఊర్లన్నీ కూడాను తెలుగు వాళ్ళే ఉంటున్నారు. ఒరియా వాళ్ళు చాలా తక్కువ ఒరిస్సాలో. ఇలాగా తెలుగువారు ఇంత ఉన్నా సరే తెలుగువారు పనికిరారు, తెలుగువారు కొరవైపోయారు. అయితే తెలుగువారు కొరతగా ఉన్నారా, తెలుగువారు పని కాకుండా ఉన్నారా అనేది అర్థం కావట్లేదు బిగ్ బాస్కి. మరి ఈ బిగ్ బాస్లోని తెలుగులోనే మాట్లాడాలి అని బిగ్ బాస్ చెప్తారు. మరి నిన్న చూసినట్లయితే మరీ శాండాలంగా ఉంది. అది కింద టిష్యూ పేపర్ పడిపోతే అందులో గౌరవ్ గుప్తా అంటున్నారట, ఈ టిష్యూ పేపర్ని కింద నుండి పైకి తీయడానికి ఏమంటారు తెలుగులో అని అతని భాషలో అడుగుతున్నాడు. రాము చెప్తున్నాడు గౌరవ్ గుప్తాకి. గౌరవ్ గుప్తా అంటే మీకు తెలుసా? సెలబ్రిటీ అండి. అతను గూగుల్లో కొట్టండి గౌరవ్ గుప్తా అని, ఆయన ఫోటో వస్తుంది. ఆయన సెలబ్రిటీ. ఆయన ఫేసు మనకు గుర్తు రాకపోవచ్చు కానీ ఆయన సెలబ్రిటీ. బిగ్ బాస్ చెప్పారు సెలబ్రిటీ అని. గౌరవ్ గుప్తా గౌరవమైన సెలబ్రిటీ. మరి ఆయన కనిపిస్తారు కాబట్టి ఏంటంటే తెలుగు వారి కోసం మరి ఆ గౌరవ్ గుప్తా మరి తెలుగు నేర్చుకుంటున్నాడు. అక్కడికి బిగ్ బాస్ హౌస్కి తెలుగులో మాట్లాడాలని బిగ్ బాస్ తెలుగు నేర్పించడానికి స్కూల్గా పంపించాడు. ఆ తర్వాత ఆయుష తమిళ అమ్మాయి, తెలుగు అమ్మాయి కాదు. మరి ఆయుష ఏంటంటే ఆయుష లాంటి తెలుగు అమ్మాయిలు మన తెలుగులో లేరు. ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి తమిళ్లో 9 వారాలు ఉండి మరి ఇక్కడ వచ్చి ఆటంతా తెలుసుకుని వచ్చిన మధ్యలో వచ్చిన ఒక అమ్మాయి, మరి ఆ అమ్మాయికి గెలిపించి కొప్పించినా మన చేతికి చెప్పిచ్చినా మనం పెద్ద ఇదవ్వక్కర్లేదు. ఆ తర్వాత నిఖిల్ నాయర్ మన మలయాళం నుండి తీసుకొచ్చారు. తెలుగులో నిఖిల్ నాయర్ లాంటి వ్యక్తి లేడు, కనిపించడు. అలాంటి వ్యక్తి దొరకడం కష్టం. మరి అలాంటి వ్యక్తిని తీసుకొస్తే బిగ్ బాస్ టాప్ రేంజ్లో ఉంటుంది కాబట్టి నిఖిల్ నాయర్ని తీసుకొచ్చారు. ఐ అప్రిషియేట్. మరి ఆ విధంగా వచ్చేసి ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లోని తనూజ కన్నడం అమ్మాయి తెలుగు మాట్లాడుతుంది, పుంజని మాట్లాడుతుంది. పర్వాలేదు, బిగ్ బాస్కి పెట్టు కాబట్టి ఆమెకి సపరేట్గా పిలిపించి రూమ్లో కూర్చొని పెట్టి నీ గురించి ఇలా అనుకుంటున్నారని చెప్తారు. మిగతా వాళ్ళు కూడా నాకు చెప్పక్కర్లేదు. ఎందుకంటే మరి తనుజ తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ కన్నడం అమ్మాయి అయినప్పటికీ ఇది అంతే. మరి అదేవిధంగా సంజన తెలుగు అమ్మాయి కాదు, ఆమె కూడా కన్నడం అమ్మాయి అయినప్పటికి కూడాను ఓకే. ఇక ఫ్లోరా హిందీ అమ్మాయి, మరి తెలుగు అమ్మాయి కానప్పటికీ ఆ మంచి ఒక స్పెషల్ అడ్వాంటేజ్, తెలుగు సరిగా రాదు. ఈ విధంగా వచ్చినప్పటికీ ఉన్నవాళ్ళం ఉంటే మరి తెలుగు వచ్చిన హరీష్ పనికిరాడు, తెలుగు వచ్చిన శ్రీజ తరిమేశారు, తెలుగు వచ్చిన ప్రియ నోరు బాగలేదు. తెలుగువారు కావాలి, మిగతా భాషలు వద్దని మన ఉద్దేశం కాదు. కానీ మరి సృష్టి అనే అమ్మాయి, మరి ఆమె తెలుగు అమ్మాయి కానప్పటికీ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంది. తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే తెలుగువారు అయ్యి ఉండాలని నేను అన్నగాని తెలుగు భాష వస్తుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు రజనీకాంత్ గారు తమిళ్ కాదు కానీ తమిళ భాషను చాలా చక్కగా మాట్లాడతారు. సుమన్ గారు తెలుగు కాదు కానీ తెలుగు భాషని, ప్రకాష్ రాజ్ గారు, సుమన్ గారు ఎంత మాట్లాడతారు, తెలుగు భాషను చాలా చక్కగా మాట్లాడగలుగుతారు. కాబట్టి మన సినిమాల్లో వాళ్ళని ఇచ్చేస్తున్నాం, నో ప్రాబ్లం. అక్కడ ఏంటంటే సినిమాకి వెళ్ళినా మనకి వీళ్ళు కాకుండా అసలు తెలుగు రాని వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ మన తెలుగు వారు లేరు. టీవీ సీరియల్లో కూడాను కన్నడం వాళ్ళే చాలా ఎక్కువగా ఉంటున్నారు అనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు గేమ్ షోలో తెలుగు మాట్లాడవలసిన గేమ్ షోలో కూడాను తెలుగువారు కొదవ ఏర్పడిపోయింది. మరి సెలబ్రిటీలు వాళ్ళ ఫోటోలు గూగుల్లో కొడితే వస్తుంటాయి, మన మైండ్లో రావు. అలా వాళ్ళ సెలబ్రిటీలు అంటున్నారు. ఇది నా మాట కాదు, ప్రేక్షకుల నుండి బయట నుండి వచ్చిన ఆడియన్స్ మాట. ఒకవేళ నా మాటగా మీకు డౌట్ ఉంటే మైక్ పట్టుకుని వెళ్ళి ఫోటో పట్టుకొని బయటికి వెళ్ళి చూపించింది ఎవరో తెలుసు కాలేజీ స్టూడెంట్స్కి అడుగుతాం. వాళ్ళు చెప్పగలిగితే మీరు గెలిచినట్టే, చూద్దాం. మరి అదే విధంగా వచ్చినట్లయితే ఇదంతా నేనేంటంటే లోపల ఉన్న భావాన్ని, బాధని వ్యక్తపరుస్తున్నాను. మరి ఇది మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను అనుకుంటున్నారేమో. ఒకళ్ళు అనుకున్నట్లయితే మీ అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు బిగ్ బాస్ అని నేను అడుగుతున్నాను. ఇక విషయం ఏంటంటే
డైరెక్ట్గా శ్రీజ నీకు మాట చెప్తున్నాను, నువ్వు అనవసరంగా వైజాగ్ నుండి వచ్చానని చెప్పు. ఆ జాగా నుండి వచ్చానని చెప్పకుండా నువ్వు ఏకంగా బ్రహ్మపూర్ నుండి వచ్చానని నువ్వు చెప్పుంటే నీకు బ్రహ్మరథం పట్టుండేవారు అనేసి 4 మాటలు ఒరియావి. కైంచి, కైచు, సొయిచు, పీచు, మరి ఇట్టాడు అస్సు ఇట్టాడు ఒరియాలో కొన్ని భాషలు ఉన్నాయి. ఇవన్నీ 4 భాషలు నేర్చుకొని నేను బ్రహ్మపురం నుండి వచ్చాను అని నువ్వు అనుంటే మనం బరంపురమా, బ్రహ్మపురం అంటే బరంపురం, ఈ మనం బరంపురంగా కలిపేసుకొని నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళి కప్పు కూడా ఇచ్చిండేవారు. ఎందుకంటే కలుపు తెలుగువారికి కూడా దక్కడం కష్టం. ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి కప్పు 2 సిప్ప. ఒకటి తెలుగు రాకపోతే కప్పు, తెలుగు వచ్చిన వాళ్ళకి సిప్ప. ఈ 2 రెడీ చేసుకున్నారు బిగ్ బాస్. ఎందుకంటే బిగ్ బాస్కి వచ్చినప్పటికీ లాస్ట్ టైం ఒకసారి తెలుగువారు కాని వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది, బాగా ఆడారని. తెలుగు భాష రాక ఇప్పుడు తెలుగు భాష ఎవరికి రాకపోతే వాళ్ళకి ఇస్తారు. మన తెలుగు వారికి ఇతర రాష్ట్రాల్లో ఇచ్చారా లేదా ఒకసారి ఆలోచించండి. తమిళనాడు తెలుగు వారికి వచ్చిందా నాకు తెలియదు, వస్తే చెప్పండి. కన్నడ వాళ్ళకి వచ్చిందా, తెలుగు వాళ్ళకి కన్నడ వాళ్ళు వచ్చిందా నాకు తెలియదు, వస్తే చెప్పండి. మరి మలయాళం వాళ్ళు తెలుగు వారికి అసలు పిలుస్తున్నారా, పిలిస్తే చెప్పండి. మరి మనం మాత్రం అగ్ని పరీక్షను పెట్టడం ఎందుకు, వాళ్ళందరినీ పిలవడం ఎందుకు, అగ్ని పరీక్షలోనే రకరకాల ఆటలు ఆడించడం ఎందుకు, మళ్ళీ వాళ్ళకి తీసుకొచ్చి ఓడించడం ఎందుకు, ఇంటికి పంపించడం ఎందుకు, మళ్ళీ ఇక్కడికి బిగ్ బాస్ హౌస్కి పిలవడం ఎందుకు. నాగప్రశాంత్, షాకబ్ అసలు మాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, గెలుస్తాం, మేమేమో చూపిస్తాం అని గొంతు చించుకున్నా సరే వాళ్ళకి అక్కర లేకుండా. మరి నాకు ఈ మతలబ్ అంటే ఒకటి రేటింగ్ అనేది వస్తుంది అంటే ఏంటంటే వాళ్ళ వల్ల రేటింగ్ వస్తుంది అంటే బిగ్ బాస్లో పసలేదని నాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు తమిళం వాళ్ళ మీద మలయాళం నాయరు, ఏ నాయర్ అతను పేరు గుర్తు రావట్లేదండి, నిఖిల్ నాయర్, అది ఎవరు గౌరవ్ గుప్తా, రాసుకుంటున్నాం మన పేర్లు. ఆయుష తమిళ అమ్మాయి. అదే వీళ్ళ వల్ల మనకి రేటింగ్ పెరుగుతుంది అన్నారంటే అక్కడ అర్థమైపోయింది మీ మీద మీకుండే నమ్మకం ఏంటో. ఎంత ఎందుకు అంటున్నానంటే బిగ్ బాస్ అంటే మనకి ప్రేమ అండి, పిచ్చండి. బిగ్ బాస్ అంటే ఎలా ఉండాలనేది మేము ఊహించుకున్నామండి ఒక రేంజుల్లో. మరి అలాంటి బిగ్ బాస్లో వచ్చినప్పటికి మనకి తెలుగు వాసన కాకుండా ఇతర వాసనలు వస్తుంటే ఆ పేపర్ని ఏమంటారు కింద నుండి తీయడానికి అని అడుగుతుంటే ఏమంటాను చెప్పండి. తెలుగు భాష నేర్పించడానికి పంపించాడు బిగ్ బాస్ ఏడికే. ఎంత మంచి భాషలు ఉన్నాయి ఇక్కడ. తెలంగాణ ఉంది, ఉత్తరాంధ్ర ఉంది, నెల్లూరు ఉంది, గుంటూరు ఉంది, కరీంనగర్ ఉంది, మరి రాయలసీమ భాష ఉంది. ఇన్ని తెలుగులోని ఇంత చక్కని భాషలు ఉంటుండగా మళ్ళీ మీకు తెలుగు రానివాడికి తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారంటే ఏమనుకోవాలి మిమ్మల్ని చెప్పండి, మాకు అర్థం కావట్లేదు. సో ఈ విధంగా వెళ్తుంది. అందుకనే నేను ఒక మాట చెప్పండి, సింగిల్ లైన్లో ఒక ముక్కలో చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్కి తెలుగువారు పనికిరారంట. ఎందుకంటే మొట్టమొదటి తీసుకొచ్చిన వాళ్ళను తనూజాకి సంజనాకి పెద్దపీట వేశారు, తప్పులేదు, తెలుగు ఎంతో కొంత మాట్లాడుతున్నారు. ఫ్లోరా గారికి 5 వారాలు కూడా ఉంచారు, తెలుగు రాదు కాబట్టి పర్వాలేదు, ఆమె యొక్క మంచితనం వల్ల ఉన్నారు. కానీ ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా 5 స్ట్రోమ్ అని చెప్పి తీసుకొచ్చిన 6గురిలోని 3 తెలుగువారు కాదు, 3 తెలుగువారు. ఇది అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య గారిని తీసుకొచ్చారు, బాగుంది. ఆమె చక్కగా తెలుగులోనే కదా, తెలుగులో ఎన్ని బూతులు ఉన్నాయో ఎన్ని నీతులు ఉన్నాయో కదా అన్ని కూడా స్పష్టంగా పలకగలదు. ఆమె పలికినంతగా ఈవెన్ బూతులైనా సరే నీతులు ఇంకెవరు పలకలేము. అదేవిధంగా మన మాధురి గారు చాలా చక్కగా మాట్లాడతారు తెలుగు ఆవిడ. మరి శ్రీనివాసు మరి గోల్కొండ స్కూల్లో చేసుకొచ్చారు. ఓకే, వీళ్ళు 3 వరకు మీరు ఎంకరేజ్ చేస్తారు, సూపరు. మరి మిగతా 3 అయోష, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా సెలబ్రిటీలు మీరు పేరు పెట్టారు. మన అవతలకి సెలబ్రిటీలు, మనకు సెలబ్రిటీలు కాదు. కానీ మరి ఈ 5 స్ట్రోమ్ ఎలా ఉంటుందో అంటే వాళ్ళు తీసుకొచ్చి ఇంకొకరిని పంపించడం, అది మేము చూడటం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అన్నట్టు నాగార్జున గారు మీకు ఒక విషయం చెప్పాలి. దయచేసి మీరు శనివారం ఆదివారం ప్రోగ్రాంలో మాత్రం అఖిల చిట్టి మీ పికిలు రేట్ అంతా అని అడగొద్దు. ఒకవేళ ఆమె రేటు చెప్పినా అంత రేట్ ఎందుకు పెట్టామమ్మా అని దయచేసి అనొద్దు సార్. మీకు 2 చేతులు దండం పెడుతున్నాను, ఆమెను కదిపించకండి సార్. పొరపాటున మీరు అలేఖ్య చిట్టి మీ పికిలు రేట్ అంతా అంతెందుకు కాస్టు అని మీరు అన్నారనుకోండి, శివ నాగార్జున గారిని మేము ఊహించుకోలేకపోతాం. ఊహించుకుంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి దయచేసి మీకు ఇంటిస్తున్నాను, అడగొద్దు. మసలా నేను ఇలా అన్నానని నా మీద యుగ తెచ్చుకొని కూడా మీరు అడగొద్దు. నేను ఇలా చెప్పానని నా మీద పంతంతో కూడా మీరు అడగొద్దు. ఏమవుతులే అని కూడా మీరు అడగొద్దు. అది నేను చెప్తున్నాను. ఇక మ్యాటర్కి వస్తే దడదడలాడిస్తున్న సంజన దువ్వాడ గొడవ ఈరోజు చూసాం లైవ్లో. సంజన దువ్వాడ మాధురి గారు మనం ఒక మాట అనుకుందామా, ఆ మాట అనుకొని దాన్ని గొడవగా తయారు చేద్దామా, ఇష్యూ తయారు చేద్దామా, మన ఇద్దరు తర్వాత అందరూ తీసుకొచ్చి కలపాలంటే ఇక్కడ అంత సీన్ లేదు, ఎవడో తీసుకొచ్చి కలపడం అని చెప్పేసి అంటే మన దువ్వాడ మాధురి గారు అంటే లేదు మనం గొడవ పెడితే మనల్ని అందరూ తీసుకురావాలి. ఒకవేళ ఎవరు మనల్ని తీసుకొచ్చి కలుపుతారో
ఎవరు మనల్ని విడిపోవాలని చూసి ఎంజాయ్ చేస్తారో చూద్దాం, దీన్ని బట్టి తెలిసిపోతుంది. మీరు నేను ఒక పూట వరకు మాట్లాడుకోవద్దు అని సంజన గారు అంటే దువ్వాడగా మాధురి గారు కూడా తల ఊపడం. మొత్తానికి ఏంటంటే సంజన గారికి సరైన జోడు దువ్వాడ దొరికిందని మనం అనుకోవచ్చు. ఆల్రెడీ మొదలు పెట్టేశారు గొడవ. బొట్టుతో గొడవ మొదలైంది. అది బొట్టుగా కాలి అది కలిసి అది ఎన్ని బొట్టుల అంటే బిందువు కలిసి సింధువుగా మారడు అనేలాగా తయారవుతుందేమో చూడాలి. మొత్తానికి వీళ్ళు గొడవను చూసిన అంటే వీళ్ళు గొడవ ఒక లెవెల్, ఆ గొడవ చూస్తూ నిజమని ఫీల్ అయిన వీళ్ళు రెడ్ ఫ్లవర్, ఆహా ఓహో ఇక చూసుకోవచ్చు. ఇక ఆ తర్వాత సినిమా చూపిస్తున్న రీతు డెమాన్ అండ్ ఓ తమిళ అమ్మాయి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి లాగా రీతు డెమాన్ ఓ తమిళ అమ్మాయి సినిమా చూపిస్తున్నారు. ఎందుకంటే రీతు వచ్చేసి ఆమె ఒంటరిగా ఉండేటప్పుడు డెమాన్ ఓ తమిళ అమ్మాయి అది అయోష కలిసి డ్యాన్స్ వేశారంట, పాటలు పాడారంట. అది వాళ్ళిద్దరు కూడా జంట ఉన్నారు. దాన్ని చూసి మరి రీతు అయ్యో నా బతుకు బుక్ అయిపోయింది, నన్ను మోసం చేసింది, నన్ను అలా చేసింది ఇలా చేసింది అంటూ మరి ఆమె ఒక కామెడీ ఎక్స్ప్రెషన్స్ ఆమె ఇవ్వడం, ఆ తర్వాత మాటలు చెప్పడం, ఇది ఒక ఫన్ ఓరియంటెడ్గా ఒక ఫ్రాంక్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడాను రూమ్లో చాలా బాగున్నాయి అని చెప్పేసి ఓ మంచి టాక్ వచ్చింది. సో అది మాత్రం మనం చూడబోతున్నాం. వాళ్ళు ఫ్రాంక్ కూడా అయితే ఈ ఫ్రాంకు భవిష్యత్తులో నిజమైతే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను. రీతు వచ్చేసి గుండెలు బాదుకుంటుంది ఫ్రాంక్లో, మరి ఇది నిజమైతే గుండెలు బాదుకుంటుందా లేకపోతే ఇంకేం బాదుతో నాకు అర్థం కావట్లేదు. ఎనీహో మొత్తానికి రీతు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. పవన్ రెచ్చిపోతున్నావు, రెచ్చిపో. ఇక బిగ్ బాస్ హౌస్లో పంచాయతీ కాదు పార్లమెంటే రాజా అన్నట్టు ఏంటంటే ఎంతవరకు బిగ్ బాస్ హౌస్లో పంచాయతీలు చూసాం, ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ జరిగింది. అదే మన దువ్వాడ మాధురి గారు. మరి దువ్వాడ మాధురి గారు కూడా చిన్న చిన్న పంచాయతీలు పెట్టి పంచాయతీలతో రచ్చ చూపిస్తే మరి సంజన గారు ఆల్రెడీ చూపించారు ఆ పంచాయతీలు, అంతగా మించి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మొన్న అలేకే చిట్టి గారు వచ్చినప్పుడు పికిల్స్ పంపించి ఈ పికిలు ఇచ్చి వీళ్ళకి గుణం, ఈ పికిలు ఇస్తే వీళ్ళకి గుణం, ఈ పికిలు ఇస్తే వీళ్ళకి గుణం అని గుణగణాలని అంటే ఫేకా మరి లేకపోతే స్ట్రాంగ్గా లేకపోతే బేడా గుడ్డ ఇట్టవన్నీ ఇచ్చారు కదా. అదేవిధంగా ఆవిడ పికిల్తో చూపించారు కదా. మరి మాధురి గారు వచ్చారు కాబట్టి పొలిటికల్ ఫ్లేవర్ ఉండాలని కోరుకుంటున్నాం. అంటే ఏంటంటే వీళ్ళందరినీ పొలిటికల్ గేమ్ ఆడించి ఒక పొలిటికల్గా అంటే ఒక ఎమ్మెల్యే లాగా, ఒక ఎంపీ లాగా, ఒక చట్టసభ లాగా, ఒక రాజ్యసభ లాగా, ఒక అసెంబ్లీ లాగా ఇట్లా చట్టసభల్లోని ఇలాంటివి ఏవైనా మొన్న కాలేజీ స్టూడెంట్స్ చేశారు కొన్ని ప్రోగ్రామ్స్. ఏంటంటే మామూలుగా ఏదో ఒక సీఎం లాగా ఇట్ట ఆటలు అట్లాంటివి ఏవైనా మనం మార్చ్ డ్రిల్ లేదు అంటారు కదా, అలాంటివి ఏదో చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మరి పొలిటికల్గా ఆ ఫ్లేవర్ చూడాలి. అప్పుడు పొలిటికల్గా మాధురి గారు ఎంత దృఢంగా ఉంటారో అనేది కూడాను, ఎంత ఫైర్ బ్రాండ్ అవుతారో అనే కానీ మనం చూడగలమని నేను అనుకుంటున్నాను. సో మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది మాధురి గారి దగ్గర నుండి పొలిటికల్ పంచాయతీ, నాట్ ఓన్లీ నార్మల్ పంచాయతీ. ఆమె దగ్గర నుండి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది పార్లమెంటే, నాట్ ఓన్లీ పంచాయతీస్, నాట్ ఓన్లీ ఏదో మామూలుగా మండల ప్రజా పరిషత్తులు, పంచాయతీ రాజా కాదు రాజా. ఓకే, ఆ తర్వాత ఈ వారం ఎలిమినేషన్ ఎవరు తేలిపోయిందండి. ఈ వారం నామినేషన్లో ఎవరున్నారంటే రాము, సుమను, డెమాను, తనూజ, భరణి, దివ్య. భరణి, తనూజ, దివ్య ముగ్గురు ఉన్నారు. కుటుంబం భరణి గారి కుటుంబం ఉంది. కుటుంబం మొత్తం రోడ్డు మీద గీడ్చారు. ఇక భరణి గారిని బయటకు పంపించరు. ఆయన బరిని పట్టుకుని వచ్చారు. ఆ బరిని వెళ్ళిపోయిన దగ్గర నుండి ఆయనకి ఎందుకో మనసులా లేదు, చాలా డిస్టర్బ్ అయిపోయారు. మొత్తానికి భరణి గారిని పంపించరు. ఇక తనూజ ఏడుస్తూ కూర్చున్నా ఏమీ చేయకపోయినా సరే తనూజని చివరి ఆఖరి వరకు బిగ్ బాస్ ఉంచుతారు. ఎందుకంటే ఆమె పెట్టు. ఎవరైనా ఆమె గుండి ఏమనుకుంటే గదిలోకి పిలిచి నువ్వు నీ గుండి ఎవరేమనుకుంటున్నారు తెలుసా ఒకసారి చూడు అని చూపిస్తారు. దాన్ని మనకు కూడా చూపిస్తారు ధైర్యంగా. ఇక దివ్య, బిగ్ బాస్ గారు ఎవరు ఓటేసినా ఓటు అయిపోయినా లోపలికి పంపించారు దివ్యని. కాబట్టి దివ్యను కూడా పంపించరు. కాబట్టి అన్నగారు కుటుంబం సేవ్. మిగిలింది రాము, సుమన్, డెమోను. ఈ రాము, సుమన్, డెమోన్లో రాము ఉంటాడు, డెమాను, సుమను. మొన్న డెమాను ఓడిపోవాల్సిందని ఓడిపోయాడు. శ్రీజ చేతిలో డెమాను ఓడిపోయాడు. అయినా సేవ్ చేస్తారు నాగార్జున గారు. సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈసారి కూడా డెమాను సేవ్ చేస్తారు. పాపం అక్కుపక్షి, అనాథ పక్షిలాగా ఉండిపోయాడు సుమన్ సంజనాలో, సుమన్ శ్రీజాలో ఎవరు వెళ్ళిపోయినా పర్వాలేదు అని ఫిక్స్ అయ్యారు. కాబట్టి లాస్ట్ టైం శ్రీజ వెళ్ళిపోయింది, ఈసారి మిగిలింది సుమను. చూస్తూ ఉండండి, రాసుకోండి. ఈ వారం వెళ్ళిపోతున్నది సుమన్ మాత్రమే. ఈ వారం సుమన్ వెళ్ళిపోతాడు. ఎలిమినేషన్లో సుమన్ ఉన్నాడు, పేరు ఉంది. ఈ వారం వెళ్ళిపోతున్నది సుమన్ శెట్టి అన్నాను చెప్తూ
ఈ రోజుతో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయాల్ని ఇక్కడితో ఆపుతూ మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. నమస్తే.